कल्याणे देवे शुभगे वरोढम् वर्धो भागोरोदसी बभ्रवीमे प्राकल्याणे तल्पाशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः। జానకి, ఏమైంది? బీచ్లో జరిగిన దాని గురించి ఆలోచించుకొని బాధపడుతున్నావా? ఇదంతా నాకెలా తెలుసనా? నేను చూసానులే. నిజమైన ప్రేమకు ఓటమి అనేది ఎప్పుడూ ఉండదు. మీ ప్రేమని నేను గెలిపిస్తాను, సరేనా? మీ అన్నయ్య సంగతా వీలు చూసుకొని నేను తనతో మాట్లాడతాను. అయినా నీ సంతోషం కన్నా ఏం కావాల్సింది మీ అన్నయ్యకి? చూడు, నువ్విలా మొహం మార్చుకొని ఉంటే మీ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? రా, కిందకి వెళదాం. నవ్వు నవ్వు రా. తాతయ్య, నాన్న ఇంకా రాలేదేంటి? అక్కడ డాక్టర్ ఉండాలి, తమ్ముణ్ణి చెకప్ చేయాలి కదమ్మా. ఆలస్యం అవుతుంది, వస్తాడులే. అవును తాతయ్య, తమ్ముడికి జ్వరం ఎందుకొచ్చింది? ఎందుకంటే ఏముందమ్మా, చిన్నపిల్లలకి ఇలాంటి జ్వరాలు వస్తూ పోతూ ఉంటాయి. తాతయ్య, ఏంటమ్మా? తప్పుగా ప్రామిస్ చేస్తే ఇలాగే జ్వరం వస్తుందట కదా, నిజమేనా? అలా అని ఎవరు చెప్పారమ్మా నీకు? మా ఫ్రెండ్ చెప్పింది తాతయ్య. దానికెవరు చెప్పారట? ఏదో సినిమాలో చూసిందట. సినిమాల్లో చూపించేవన్నీ నిజం కావమ్మా, అవన్నీ మనం నమ్మకూడదు. మరి ఆ రోజు రామాయణం సినిమా నిజమే అన్నావు కదా. అది వేరు, ఇది వేరు. నువ్వు అవన్నీ ఆలోచించకూడదు, అంతే. ఏంటి బాబు, డాక్టర్ ఏమన్నాడు? ఇది అమ్మవారు పోసిన లక్షణాలుగా ఉన్నాయి అన్నారు. ఇంజెక్షన్ చేశారు, తగ్గిపోతుంది అని చెప్పారు. అమ్మవారా? అవునన్నా, నా పాపానికి శిక్ష. పాపం ఏమిటి నాన్న? ఏం లేదమ్మా, అమ్మవారికి ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకు వస్తుంది. నేనేం పాపం చేశానో నాకు రాలేదు అంటున్నాడు. ఏం బాబు? అవునన్నా. సరే, పాపనిలా ఇవ్వు. నువ్వు వెళ్ళి వేప మండలు తీసుకుందా. అలాగే అన్నా. స్వామి, ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ శిక్ష నాకు వెయ్యి, అంతేగాని ఈ పిల్లల మీద నీ కోపం చూపించొద్దు. నాన్నగారు, ఎదుకోండి. కింద వేయి బాబు. నాన్న, ఇక్కడ పడుకోమ్మా, దీని మీద పడుకోనన్నా. తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుంది, పడుకోమ్మా. దాయ్ 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 తగ్గిపోతుందన్నా, తగ్గిపోతుంది. శ్రావణి, నేను నీకు కావాలని ఏ ద్రోహము చెయ్యలేదు. జరిగింది చెప్పే ధైర్యం లేక నోరెత్తలేదు. నువ్వు ఆవేశంలో వెళ్ళిపోయి మాకు దూరం అయ్యావు. పోయిన వాళ్ళకి శక్తులు ఉంటాయి అని విన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నీ బిడ్డని కాపాడుకో. ఇదిగో చూడండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి పెళ్లి పత్రిక రాయించమంటారు. గండం విషయం చెప్పి వాళ్ళని భయపెట్టకుండా
రాసి పంపించేసేయండి. మరి ఆ గండం గురించి? పరిహారం ఉందని చెప్పారు కదా, అదేదో పెళ్ళైన తర్వాత చూసుకున్నాలేండి. ఇదిగోండి, ఈ డబ్బు ఉంచండి. ఏదో నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. అనుభవించేది మీరే కదా. నమస్కారం పంతులు గారు. నమస్కారం, రండమ్మా. అమ్మాయి పెళ్లికి ముహూర్తం చూసి పెళ్లి పత్రిక రాసిస్తే నేను మాట్లాడాను వదినా, సిద్ధంగా ఉంది. అలా చూస్తారేమిటండి, ఇవ్వండి. అలాగేనమ్మా. మరి ఏదో గంట ఉందన్నారు? అది మాట్లాడాను వదినా, పెళ్లికి తర్వాత కూడా జరిపించవచ్చట. ఏం పంతులు గారు, ఏమంటారు? ఇక నేను మాట్లాడడానికే ఉందమ్మా. ఆవిడ చెప్పిందే నేను చెప్తాను. ఇదిగోండమ్మా. సరే, అలాగే కానిద్దాం. మంచిదమ్మా. వస్తామండి. ఆ వధూవరులను నువ్వే కాపాడాలి మహాతల్లి. కళ్యాణి